అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అలాగే అరిచేతిని అడ్డుపెట్టి జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు అంటూ నేను అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు అంబటి రాంబాబు అని అతను పెద్ద వేస్ట్ ఫెలో. అసలు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదండి. అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి అంటే ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి అంటే ఒక పక్కన రాజధాని పరుగులు పెట్టిస్తున్నాడు, పోలవరం పరుగులు పెట్టిస్తున్నాడు, ఇండస్ట్రీలు వస్తున్నాయి. ప్రతి గల్లీలో ప్రతి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కళ్ళు లేని కబోజీ ఈ అంబటి రాంబాబు అనే అతను అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జి తీసుకొస్తే దాన్ని ఎలా ఆపాలా దాన్ని బురద చల్లుతున్నాడు వచ్చేసి. మీరు ఎన్ని కట్టి పెట్టుకున్నా అక్కడ ఓవర్ బ్రిడ్జి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అది రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అది 5 ఓవర్ కాదు, అది రైల్వే ఓవర్ బ్రిడ్జి. అదే ఆపడం మీ వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఇవన్నీ కాదు, అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రపంచనాన్ని ఆపటం అరచేత్తో అడ్డం పెట్టి అవుతుందా? అసలు పోలీసులు ఎవరో మాకు పర్మిషన్ ఇవ్వటానికి అంటున్నాడు కదా. మరి ఇక ఆయనకి ఏం పని అండి జగన్మోహన్ రెడ్డికి? ఇంక ఇయేగా పని. నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రానికి? ఏం చేసావు? ఒకటన్నా నువ్వు న్యాయం చేసావా? పీపీపీ విధానం అనేది అది మంచిది. అది ఏ విధంగా అండి, అది కొన్ని రోజులు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు మొత్తం కట్టేసి వాళ్ళు కొంత ఇచ్చేసి కొన్ని సంవత్సరాలు వాడుకున్న తర్వాత గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తారు. అది కూడా ప్రజలు సగం మామూలుగా వాటికి తక్కువ రేట్లుగా దానికి తీసుకుంటున్నారు. దాన్ని కూడా నువ్వు 1 కోటి సంతకాల సేకరణని గవర్నర్ కాడికి పోయి 1 కోటి సంతకాలు తీసుకెళ్ళావు. నీకు అసలు బుద్ధి ఉందే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను. ఈ రాష్ట్ర ప్రజలు నీ సంతకాలు ఎవరైనా పెట్టారా? మీ పేటీఎం బ్యాచ్ కొంతమంది, మీ కార్యకర్తలు కొంతమంది ఒక్కొక్కళ్ళు 100, 200, 500 సంతకాలు సేకరణ చేసి అవి తీసుకొని గవర్నర్ కాడికి పోయావు. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు నీకు పాత లోకానికి తొక్కేశారు. నీకు 11 సీట్లు ఇచ్చినా నీకు ఇంకా బుద్ధి రాకుండా నువ్వు పిచ్చెక్కినట్టు ఏవో మాట్లాడుతున్నావు. నిన్ను అందుకే ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఒక బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు నీకు మేము అనకూడదు, కానీ ఆ బిరుదు కూడా నీకు తెలుసు ఏం బిరుదు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. అవి గుర్తుపెట్టుకొని ఇంకొకసారి నువ్వు మసులుకో. నువ్వు ఇకనైనా రాజకీయంగా మామూలు రాజకీయాలు చేయి, మంచి రాజకీయాలు చేయి. అంతేగాని నువ్వు ప్రతి ఒక్కటి నీచమైన రాజకీయాలు చేసి ప్రతి కులాలను రెచ్చగొడతావు, మతాలను రెచ్చగొడతావు. కొంతమంది పెట్టుకొని నువ్వు ఆ అంబటి రాంబాబు, ఆ జోగి రమేష్, కొడాలి నాని, ఆ పేరే నాని, ఇలాంటి బూత్ నాయకులందరిని పెట్టుకొని మాజీ బూత్ మంత్రులు ఆ రోజా ఏం మాట్లాడుతుంది మొన్న? మగపడక పట్టలేదంట. అసలు మహిళల గురించి వద్దండి అసలు మనకి. మరి మహిళలు మగవాళ్ళు కూడా మనుషులేనండి. మహిళలే కాదు మనుషులు, మగవాళ్ళు కూడా మనుషులే. వాళ్ళని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు డిఎన్టీ వాళ్ళని అంటావా నువ్వు? మగపడకు పుట్టారా మీరు? మగవాళ్ళేనా మీరు? ఒక అయ్యమ్మకు పుట్టారా? ఏం మాటలండి అవి? ఒక ఆడకూతురు మాట్లాడిన మాటల నీకు ఇంకా బుద్ధి చెప్పిన నగిరిలో ఈ రాష్ట్రపతి బుద్ధి చెప్పారు నీకు నగిరి నియోజకవర్గ ప్రజలు. అయినా కానీ నీకు బుద్ధి రాకుండా నీ ఇష్టం వచ్చినట్టు కారు కూతలకు వస్తున్నావు. నీకు ఈ రాష్ట్ర ప్రజలు నేను తరిమి ఈ రాష్ట్రం నుంచి నీకు తమిళనాడు పోయేదాకా ఉరికించి కొడతారు కదా, గుర్తుపెట్టుకో రోజా. సరే, ఇదంతా ఒకెత్తు అనుకుందాము. జగన్ ఎక్కడికి వెళ్ళినా జన ప్రభంజనమే. ఆ ప్రభంజనాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఇది ప్రజా ఉద్యమం మొదలైంది, చంద్రబాబు తలకాయ వంచాల్సిందే అంటున్నారు కదా. మరి జగన్ ప్రభంజమా బొంగండి ఆడండి. జగన్ ప్రభంజనము ఆడ ఎవరు వస్తున్నారు? నలుగురు వచ్చేసి సీఎం అని కేకలు పెట్టుకుంటున్నారు. అంతగా తప్పితే జగన్ ప్రభంజనం లేదు. జగన్ ప్రభంజనం ఉంటే మన 11 ఎందుకు వచ్చినాయి? అదే 18 నెలల కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు కదా. మరి వ్యతిరేకత ఎక్కడా రాలేదండి. వ్యతిరేకత అనేది ఈ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకత రాలా. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంగా నడుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. చంద్రబాబు ఒక విజనరీ గల నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఒక విజనరీ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు విజనరీ గల నాయకుడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా చేస్తున్నాడు. ఒక పక్క లోకేష్ ఆయన ఇండస్ట్రీలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇవాళ పంచాయతీలు కూడా 10 డబ్బులు వచ్చినాయండి.
ఒక్క రూపాయి పంచాయతీలకు డబ్బులు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? అవన్నీ వాడుకొని ఏటుకో సొంత వాటికి నిధులు పడుకుందా ఖర్చు పెట్టాడు. ఇలా పంచాయతీ నిధులు వస్తున్నాయి. ప్రతి ఊర్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయండి రోడ్లు. ఇవాళ మా ఊర్లో కూడా బ్రహ్మాండం జరుగుతుండే ఇవాళ రోడ్లు అటు నెల్లూరు జిల్లాకి వెళ్ళి. ఈ 5 ఏళ్లలో ఒక్క పంచాయతీకి ఒక్క రూపాయిని ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఆయన చూసి ఎవరండి వచ్చేది? రాష్ట్ర ప్రజలు. వీళ్ళందరూ దొక్కెత్తి అయితే కనుక కొడాలి నాని గారు చెప్తున్నారు కదా, ఇంకొక 6 నెలల్లో నేను వస్తాను, నేను 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమమేయక నేను రోడ్ల మీదకి వస్తాను, ధర్నాలు చేస్తాను అంటున్నాడు కదా. మరి 6 నెలలు కాదండి, ఏంది ఇంకా 2 సంవత్సరాలకి రమ్మను. జనాలు కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కుక్కను కొట్టినట్టు రాళ్ళతో కొడతారు. పిచ్చి కుక్క అండి అది. ఒక కొడాలి నాని పిచ్చి కుక్క. వాడు ఏం మాట్లాడతాడండి? సభ్య సమాజం నీ తల వంచుకునేలాగా మాట్లాడతాడు. మా అమ్మ మొగుడు అంటాడు, అబ్బ మొగుడు అంటాడు. ఎవరైనా పిల్లలు టీవీలు చూడాలంటే 5 ఏళ్ళు అసలు టీవీలు కట్టి చూడలేకపోయారు. ఒక్కొక్కడు నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతున్నాం. ఇవాళ టీవీ చూస్తుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ఇండస్ట్రీ వస్తున్నాయి, ఈ డెవలప్ అవుతుందని అని వస్తున్నాయి. కానీ టీవీలో ఇవాళ బూతులు అనేది ఎక్కడండి? అసలు నేను చూడలే ఇంతవరకు ఆ బూతులు అనేది. అసలు బూతులకు ఆద్యం పోసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. దాన్ని ఏదో కొడాలి నాని గారు నోరు జారారు తప్పితే అంతకుమించి ఏం మాట్లాడారు ఆయన? అంత కక్ష ఏంటి అసలుకి? అలాగే చూస్తే కనుక ఆయన అంటుంది ఏంటంటే కనుక గుడివాడ అభివృద్ధి చెందట్లేదు, అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు, నేను వస్తాను, ఇక నేను జనాల్లోకి వస్తాను, జనం తరపున పోరాడతాను, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాను అంటున్నాడు కదా. మరి ఆయన కొడాలి నాని గుడివాడకు చేసిన అభివృద్ధి ఏందో గుడివాడ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏంది? నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టారు. నువ్వు ఇక జన్మలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు బాబు. నువ్వు పోయి ఆ గుట్కాలు, ఆ పాన్ పరాకలు నవ్వులుకుంటావు, పోయి ఆ లారీ నడుపుకో. నీకు అది కరెక్ట్ అయిన ఉద్యోగం అది నీకు. నువ్వు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు వనగూర్చేది ఏమి లేదు. రాగేముందండి? అదే ప్రశ్న వచ్చింది అక్కడి నుంచేగా. ఆ లారీలు నడుపుకుంటా, గుట్కాలు నవ్వులుకుంటా ఈ రకంగా వచ్చాడు. వచ్చినోడు రాష్ట్రానికి ఏమైనా మంచి పనులు చేయాలి, అభివృద్ధి చేయాలి, ఏం చెయ్యాలి. కానీ అరే నోరు ధరిస్తే పచ్చి బూతులండి అతను మాట్లాడే మాటలు. చిన్న పిల్లోళ్ళు అసహించుకుంటున్నారు అతను మాట్లాడిన మాటలు. అతను కూడా జోగి రమేష్ ఒకడు ఇష్టం వచ్చినట్టు ఈయనేమో సైకో ఆనందం పొందుతాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎంత తిడుతుంటే అంత ఎకిలి నవ్వులు, ఎకిలి కథలు. అందుకేనండి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సైకో అని బిరుదు ఒకటి ప్రదానం చేశారు. ఇవాళ చంద్రబాబుకి పెద్ద ఇవాళ అవార్డు వచ్చింది చంద్రబాబుకి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని అవార్డు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అవార్డు వచ్చింది. అది చంద్రబాబు ఇంజనీర్ గల నాయకుడు అంటే అది. జగన్మోహన్ రెడ్డికి అవార్డులు వస్తాయిలే అండి. జగన్మోహన్ రెడ్డికి ఏం అవార్డులు వస్తాయంటే అదే గంజాయి, ఏంది డ్రగ్స్ అమ్మాడు, గంజాయి అమ్మడము, ఎర్రచందనం అమ్మడము, అలాంటి బిరుదులు వస్తాయి. ఆయనకు శాలువాలు కూడా వాళ్ళు వచ్చి కప్పుతుంటారు శాలువాలు అప్పుడప్పుడు.